హలో స్టూడెంట్స్, నా గుణింతంతో పదాలు అయిపోయాయి కదా, నేను నేర్చేసుకున్నాను కదా. ఇప్పుడు పా గుణింతం రాసి పాతో ఏమన్నా ఆ గుణింతంలో ఏమన్నా రెండు అక్షరాలు టాలీ అవుతాయేమో, పదంగా ఏర్పడుతుందేమో చూద్దామా. పాతో పదాలు పా తో పా దా లు. పాతో పదాలు. పాతో పదాలు రావాలంటే ముందుగా ఏం చేయాలి? పాగుణింతం రాసుకోవాలి కదా. ముందు పాగుణింతం రాసేసుకొని అక్షరాలు టాలీ అవుతాయేమో చూసి పదాలుగా ఏర్పడతాం. ప పా పి పీ పు పూ ప్రు ప్రు పే పే పై పో పో పౌ పం పాహ. ఇది పాగుణింతం కదా. ఇప్పుడు పదాలు ఏమొస్తాయో చూద్దాం. పదాలులోనే పా ఉంది కదా, కానీ మనకి వేరే గుణింతాలు మనం యాడ్ చేయట్లేదు కనుక ఈ గుణింతాల్లోనే వెతుకుతున్నాం కనుక ఈ పదాలు అనేది మనం వేరే పదంగా పెట్టుకుంటున్నాం. ఇప్పుడు పాత చూద్దాం. పపా పపి పపి పపు పపు పప్రు పప్రు పపే పపే పపై పపో పపో పపం పపం పపహ. పాతో ఇదే గుణింతాల్లో యాడ్ చేసే పదాలు ఏవి కూడా రాలేదు, కానీ పదాలు అన్నమాట వేరే గుణింతాల నుంచి యాడ్ చేస్తే మాత్రం కావలసిన మాటలు వస్తాయి. ఇప్పుడు పాతో చూద్దాం. పా ప పాప తెలుసు కదా, పదవే కదా, అది రాసేసుకుందాం. మాకు దీర్ఘం ఇస్తే పా ప పాప పాప. పిలవడానికి ఎక్కడి నుంచి అన్నా వింటే ఏమని పిలుస్తాం? పాప అనే అమ్మాయిని పాప అని పిలుస్తాం కదా. కాబట్టి ఇది కూడా పదంగా రాసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, పాపి 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 అంటే ఏంటి? పాపాలు చేసేవాడిని పాపి అంటాం. పాపిస్టర్ వాడిని అంటాం కదా. పాపి పాపు పాపు పాప్రు పాప్రు పాపే పాపే పాపై పాపో పాపో పాపౌ పాపం పాప. ఏం రాలేదు. పీతో పిప పిపా పిపి పిపు పిపు పిప్రు పిప్రు పిపే పిపే పిపై పిపో పిపో పిపౌ పిపం పిపహ. పీతో కూడా ఏం పదాలు రాలేదు. పీతో చూద్దాం. పీప పీపా పీపా అనేది పదమే. పెద్ద పెద్ద డ్రమ్ములు లాంటి వాటిని పీపాలు అంటారు. పీపా పీపు పీపు పీప్రు పీప్రు పీపే పీపే పీపై పీపో పీపో పీపౌ పీపం పీపహ. ఒకే ఒక మాట వచ్చింది. పీపీ అని కూడా అనొచ్చు. పీపీ అంటే లఘుత్వం చూసారా, దానికి వచ్చే సౌండ్ని మనం పీపీ అంటాం కదా, అది కూడా రాసుకోవచ్చు. పీపీ కొబ్బరాకులతో కూడా కొంతమంది సన్నాయిలాగా చేసి ఊతూ ఉంటారు. పీపీ పీపీ అని చెప్పి అదనమాట పీపీ. అది రాయాలంటే అలా రాయాలనేది ఇలా రాయాలి. పూతో చూద్దాం. పుపా పుపా పుపి పుపి పుపు పుపు పుప్రు పుప్రు పుపే పుపే పుపై పుపో పుపో పుపౌ పుపం పుపహ. పూపా పూపా పూపి పూపి పూపు పూపు పుప్రు పుప్రు పూపే పూపే పూపై పూపో పూపో పూపౌ పూపం పూపహ. అది రాలేదు. ప్రూతో కూడా ఏమి రావు. పేతో చూద్దాం.
పెప పెపా పెపి పెపి పెపు పెపు పెప్రు పెప్రు పెపె పెపే పెపై పెపో పెపో పెపౌ పెపం పెప ఏమీ రాలేదు. పేతో కూడా ఏమీ లేవు, పైతో కూడా ఏమీ లేవు. పైపా పైపా పైపి పైపి పైపు పైతో ఉంది. అందుకే ప్రతి అక్షరం యాడ్ చేసుకుంటూ వెళ్తే ఏమన్నా దొరుకుతాయేమో అని తెలుస్తుంది. పైపు తెలుసు కదా మనకి, గొట్టం పైప్ అంటాం కదా దాన్ని. పైపు పైప్రు పైప్రు పైపే పైపే పై పై పైపో 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 పైపం పైప పొప పొపా పొపి పొపి పొపు పొపు పొప్రు పొప్రు పొపే పొపే పొపై పొపో పోపో అనొచ్చు. గో గో అని దానికి ఏమంటాం? పోపో అని. ఇవి రెండు పోలు రాసుకుంటే పోపో అయిపోతుంది. పోపో పొపౌ పొపం పొపహ పో పోపా పోపా పోపి పోపి పోపు. పోపు అంటే తెలుసు కదా, తాలింపు ఒకటి. ఇంకా ఒక దేశ అధ్యక్షుడు కూడా పోపు ఉన్నాడు, క్రిస్టియన్ ఫాదర్ పోపు, ఆయన పేరు కూడా ఉంది. ప్లస్ మనం కూరల్లో తాలింపు వేసుకుంటాం కదా, పప్పులో తాలింపు వేసేదాన్ని కూడా పోపు పెట్టావా అంటారు, తెరమూత పెట్టావా అంటారు. కాబట్టి పోపు అనమాట. పోపు పోప్రు పోప్రు పోపే పోపే. ఏం పెట్టావు? పోపు అంటే పోపే, అలా కూడా అనొచ్చు. పోపో పోపై పోపో పోపో పోపౌ పోపం పోపహ. పౌప పౌపా పౌపి పౌపి పౌపు పౌపు పౌప్రు పౌప్రు పౌపే పౌపే పౌపై పౌపు పౌపో పౌపం పౌపం పౌపహ. పంప పంప. చూడండి, పంప గుర్తొచ్చిందా ఏమన్నా? పంప అంటే ఏంటనేది రెండు మాటలు, రెండు అర్థాలు ఉన్నాయి దీనికి కూడా. పంపా నది, పంపా రివర్ ఉంది మనకి. పంపా నదిలో నదుల పేర్లు రాసేటప్పుడు పంపా అని రాయచ్చు, హాఫ్ రాస్తే. ఇంకొకటి పంపావా అంటే పంపా, అడిగో పంపమన్నాను కదా, పంపావా అంటే పంపాను, పంపా అనే అర్థం కూడా వస్తుంది అన్నమాట. రెండు అర్థాలు పంప. పంపి పంపి పంపు, ఇంకా ఎంతసేపు పంపు అని కూడా అనొచ్చు. చూడండి, దీనికి కూడా రెండు అర్థాలు వస్తాయి. పంపు. ట్యాప్, ట్యాప్ని ఏమంటారు ఆంధ్రాలో అంతా? పంపు అంటారు. ఇంకొకటి అర్థం పంపావా, పంపమని చెప్పాను కదా, పంపు అని కూడా, అంటే పంపించు, సెండ్ అని, పంపు అని కూడా వస్తుంది అనమాట. రెండు అర్థాలు వస్తాయి. పంపు పంప్రు పంప్రు పంపే పంపే పంపై పంపో పంపో పంపౌ పంపం పంపహ. పహతో ఏమి రాదు. సో పాగుణింతంతో ఈ మాటలు మనకి వచ్చేసాయి. ఒకసారి చదివేసుకుని చూద్దాం. పకు దీర్ఘం ఇస్తే పా ప పాప. పకు దీర్ఘం ఇస్తే పా, పకు దీర్ఘం ఇస్తే పా పాపా. పకు దీర్ఘం ఇస్తే పా, పగ్గుడిస్తే పి పాపి. పగ్గుడి దీర్ఘం ఇస్తే పి, పగు దీర్ఘం ఇస్తే పా పీపా. పగ్గుడి దీర్ఘం ఇస్తే పి, పగ్గుడి దీర్ఘం ఇస్తే పి పీపీ. పకైత్వం ఇస్తే పై, పక్కం ఇస్తే పు పైపు. పకొత్తం ఇస్తే పో, పకొత్తం ఇస్తే పో పోపో. పకోత్తం ఇస్తే పో, పక్కం ఇస్తే పు పోపు. పగు సున్నా పెడితే పం, పగు దీర్ఘం ఇస్తే పా పంపా పంపా అని కూడా అనొచ్చు. పగు సున్నా పెడితే పం, పక్కం ఇస్తే పు పంపు. పంపు మీన్స్ ట్యాప్. పాప పాపా పాపి పీపా పీపీ పైపు పోపో పోపు పంప పంపు. ఇవి పాతో వచ్చిన పదాలు. 1 2 3 4 5 6 7 8 9 10 పదాలు వచ్చాయి. పాతో కూడా మనకి బాగానే 10 పదాలు వచ్చాయి. ఈ 10 పదాలు నేర్చేసుకుని
ఇంకా మీకు ఈ గుణింతల్లో ఏవైనా పదాలు తడితే మీకు ఈ పదం కరెక్ట్ వస్తుంది కదా అని మీకు అనిపిస్తే చక్కగా రాసేసుకోవచ్చు.